వాళ్ళ మంత్రులకు కూడా తెలుసు. మొన్నటికి మొన్న చీరలు కూడా తెచ్చుకున్నారు. వాళ్ళ మంత్రులు పోయి కనీస జ్ఞానం లేకుండా విజ్ఞత లేకుండా 65 సంవత్సరాలు ఉన్న వ్యక్తిని, ఒక శిఖరం లాంటి వ్యక్తిని, కారణ జన్ముని బదిలీ చేద్దామని, పూజ చేద్దామని నందినగర్లో ఇట్లా సిట్టు నోటీసులు గోడ కట్టించడం జరిగింది. దిక్కుమాల రాజకీయాలు, పనికి వాళ్ళ రాజకీయాలు బంద్ చేసి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కట్టకుండా చదువుకొని పారిపో. 2 ఏళ్లల్లా బాబు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అసలు పారిపో. రేవంత్ రెడ్డి అనేటోడు పోలీసులు లేకుండా, వాళ్ళు ఎవరు లేకుండా ఒక్కసారిగా జూబ్లీ హిల్స్ ఇట్లా తిరుగుమని చెప్పుకున్నా దొంగ ఓట్లతోటి నాటకాలు ఆడి జూబ్లీ హిల్స్ గెలిచింది కదా. నువ్వు అని ఊతున్నారు జనాలందరూ. వేడారంలో సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు పోతే 10-20 కార్లు ఫీజు చేయడానికి సీతక్కకు కార్లు ఇచ్చిండు. కానీ భక్తులకు మాత్రం బస్సులు కూడా ఇవ్వకుండా అసౌకర్యంగా టాయిలెట్స్ లేవు, కనీసానికి గ్రిల్స్ లో ఇరుక్కుంటే భక్తులను తీసేటోళ్ళు లేరు, తీసే నాదులు లేక పోలీసులు ఇక్కడికి వచ్చి బాగా చేస్తున్నారు కదా. ఇంకా మేడారం జాతరలో ఏం చేసిండ్రు? కనీసానికి భక్తుల సౌకర్యార్థం కూడా చూడలే ఎవరు. దొంగతనాలు జరిగినాయి, అక్కడ ఏం జరిగినాయో అందరికీ తెలుసు. అంతా డైవర్షన్ పాలిటిక్స్. బామ్మర్ది భాగోతాన్ని హరీష్ అన్న బయట పెట్టిండు, అల్లుడి భాగోతాన్ని రామన్న బయట పెట్టిండు, ఆబ్కారీ శాఖల భాగోతాన్ని రోజుకొకటి బయటకు వస్తున్నాయి. కుట్రలు కుతంత్రాలు ఏదైతే దాచుకుంటున్నారో కాంట్రాక్టులల్లా కమిషన్లల్లా 2 ఏళ్ల నుంచి 3 లక్షల కోట్ల అప్పులు చేసి కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టులకే కొబ్బరికాయలు కొట్టుకుంటా, శంకుస్థాపనలు చేసుకుంటా, రిబ్బన్ కటింగ్లు చేస్తున్నాడు. అంతే తప్ప తెలంగాణకు ఇంతవరకు ఏం చేయలేదు. మా ఆడబిడ్డలకు 2500 ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. చిట్టి పేరు మీద అసలు చట్టము రేవంత్ రెడ్డి చుట్టం లాగా ప్రవర్తిస్తున్నది. ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలే. అయితే కేసీఆర్ గారిని ఏదైతే మీరు అధికారంలో ఉన్నారో సిట్టు మేము వెయ్యము, గోడలకు అతికించము అనేటోళ్ళు. అసలు ఒక కారణ జన్ముడిని, ఒక యోగుని, ఈ పుత్రుణ్ణి సిట్టు పేరుతోటి ఏదో అవమానపరచడానికి చూస్తున్నారు. రాబోయే రోజులలో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ, తెలంగాణ గడ్డ కూడా రేవంత్ రెడ్డికి సమాధానం చెప్తారు.